బెజవాడ టీడీపీలో కేసినేని ఎపిసోడ్ ఏ స్థాయిలో చిచ్చురేపిందో, ఏ స్థాయిలో మంట పుట్టించిందో అందరికీ తెలిసిందే. సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి చేరినటువంటి కేసినేని నాని ఒక్కసారిగా కృష్ణా జిల్లా రాజకీయాల్ని మాత్రమే కాకుండా ఏపీ రాజకీయాల్ని కూడా వేడెక్కించారు. ఇది ఇంతటితో ఆగిందా? లేదు. రేపు టీడీపీ గూటికో జనసేన గూటికో చేరేందుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ ఫెయిల్యూరే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందా, లేకపోతే టీడీపీ జనసేన మరింత ప్రోయాక్టివ్గా పనిచేయటం మూలానే ముద్రగడ పద్మనాభం ఆ స్టెప్ తీసుకున్నారా? ఈ నేపథ్యంలో కేసినేని నాని చేరిక, అటు ముద్రగడ పద్మనాభం జాయినింగ్ ఎవరికి మేలు చేస్తుంది, అసలు ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సిఏ నాగార్జున రెడ్డి గారితో. సార్ నమస్కారం. సార్ నమస్తే సాహో, నువ్వేంటో రెండు టాపిక్స్ని ఒకటే దాంట్లో కింద కలిపించావు సార్. అయినా కానీ తప్పులేదు. ప్రజలకు కూడా ఏంటంటే మనం ఒక అరగంట చేస్తే చూసేంత ఓపిక ఇవాళ రేపు లేదు. ఇండివిజువల్గా చేసినా ఇంకో రకంగా చేసినా కానీ. ఎనీహౌ, ఈ ఫస్ట్ కేసినేని నాని గారిని గురించి కనుక చెప్పుకోవాలి అంటే, మనం నాని అనడం అలవాటైపోయింది. యాక్చువల్గా ఆయన పేరు ఏంటంటే కేసినేని అనేది ఫ్యామిలీ నేము, శ్రీనివాసరావు ఆయన పేరు. ఓకే సార్. ఏదో పాపం వాళ్ళ నాన్నగారు తాతలు వాళ్ళంతా ముద్దుగా నాని అనేవాళ్ళేమో, అదే వచ్చేసింది. 22వ తారీఖు జనవరి 1966లో పుట్టాడు ఆయన. సార్ ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, రేపు 22వ తారీఖు జనవరిన అయోధ్యలో రామమందిరం ఓపెనింగ్. కోఇన్సిడెన్స్ అనమాట అది. కానీ 22వ తారీఖు జనవరి, ఈయన పుట్టింది కూడా 22వ తారీఖు జనవరి. అక్కడ రాముల వారి టెంపుల్ ఓపెనింగ్. వాళ్ళ తాతగారు 1928వ సంవత్సరంలో ఈ ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేశాడు. అదే వంశపారంపర్యంగా కంటిన్యూ చేశాడు ఆయన. 2018లో ఆపేశారు ఫైనల్గా. ఒక 200-250 బస్సులు ఉండే కేసినేని ట్రావెల్స్ అంటూ. ఆయన ఫస్ట్ ప్రజారాజ్యంలో ఉన్నాడు. రాజకీయ ఎంట్రీ 2008 ప్రజారాజ్యం. దాని తర్వాత టీడీపీలో 2014, 2019 2 సార్లు కూడా ఎంపీగా పోటీ చేశాడు. పార్లమెంట్లో కూడా అప్పుడప్పుడు ప్రశ్నలు అవి అడుగుతుండేవాడు. 2014లో టీడీపీ తరఫున గెలిచినప్పుడు సబ్జెక్ట్ టు కరెక్షన్ అరౌండ్ 74,000 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు. 2019లో 9,000 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పీవీపీ. ఆ నియోజకవర్గంలో మంచి పేరే తెచ్చుకున్నాడు సాహు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఆయనకి రతన్ టాటా గారితోటను టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ టెల్కో తోటి వాళ్ళ కార్పొరేట్కి సంబంధించినటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ విజయవాడ నియోజకవర్గంలో ఇన్ అండ్ అరౌండ్ విజయవాడలో చాలా సోషల్ యాక్టివిటీస్ చేయించాడు ఆయన. వాటర్ ట్యాంక్స్, పైప్ లైన్స్, సోన్ అండ్ సో ఫోర్త్ ఎట్సెట్రా. ఈవెన్ విజయవాడలో బెంజ్ ఫ్లైఓవర్ అనేది అంటాం కదా మనం. అవును సార్, బెంజ్ సర్కిల్ అంటాం కదా. బెంజ్ సర్కిల్ అంటాం కదా. అది యాక్చువల్గా ఆయనకు కూడాను చాలా గట్టిగానే పట్టుపట్టాడు దానికోసం అని చెప్పి. సరే, అల్టిమేట్గా అది టీడీపీ హయాంలో పూర్తి కాలేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయింది అనుకో. అది డిఫరెంట్ థింగ్. అది యాక్చువల్గా ప్లాన్ ప్రకారం అది నోవాటెల్ హోటల్ దగ్గర ఎండ కాకూడదు, ఇంకా ఊరు బయటకు వెళ్ళి ఎండ అవుద్ది. ఓకే, ఆ రామవరపడ జంక్షన్ దాటి అటంతా కూడా అది యాక్చువల్గా ఒరిజినల్ ప్లాన్ అది. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని నోవాటెల్ హోటల్కి బిజినెస్కి ఏమైనా దెబ్బతింటుందని ఏమన్నా మరి దాన్ని కట్ డౌన్ చేశాడేమో తెలియదు. కానీ దాని మూలంగా ప్రజలకు ఇబ్బంది కదా. సో వాళ్ళు ఉన్నప్పుడు పూర్తి కాలేదు, వీళ్ళు ఉన్నప్పుడు పూర్తి అయింది. తర్వాత ఇప్పుడు విజయవాడ బైపాస్ కృష్ణానది మీద కొత్త బ్రిడ్జ్ కూడా కడుతున్నారు. సో స్టిల్ దట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ ఆల్సో. సో అట్లా టాటా వాళ్ళతోటి మంచి అనుబంధాలు ఉండబట్టి 1-2 సందర్భాల్లో రతన్ టాటా గారు వచ్చారు ఆయనతో పాటు. ఓకే సార్. ఒకసారి రతన్ టాటా గారు విజయవాడ వస్తుంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాడు. అది పెద్ద హైలైట్ అయింది అప్పుడు. సరే, ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావాలని అనుకున్నారు. పార్టీకి రిజైన్ చేశారు, ఎంపీ పదవికి రిజైన్ చేశారు, 10వ తారీఖు కలిశారు. ఇమ్మీడియట్గా ఆయనకి విజయవాడ లోక్సభ పార్లమెంటు సభ్యుడిగా కన్ఫర్మేషన్ కూడా చేసేసారు ఆల్రెడీ. నాకు తెలిసినంత వరకు సాహు, ఐ థింక్ మంచి పేరే తెచ్చుకున్నాడు అతను అక్కడ. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ సార్, నేనేదో 1-2 సార్లు మాట్లాడాను కానీ పర్సనల్గా అయితే చూడలేదు. ఒకసారి మటుకు లోక్సభలో చూశాను నేను ఆయన. ఓకే, అదే కారిడోర్లో కనపడ్డారు. నమస్తే అండి, నమస్తే అంతే, అంతకంటే ఏం లేదు.
బట్ ఆయన హిస్టరీ అది అంతా పరిశీలిస్తే మంచి సమర్థమైనటువంటి విధంగానే చేసినట్టుగానే కనపడుతుంది. విచిత్రం ఏంటంటే ఆయన క్వాలిఫికేషన్ ఏందో నాకు ఇప్పటివరకు తెలియదు. నీకు ఎవరు తెలుసుంటే చెప్పు. సార్ నాకు కూడా అంత అవగాహన లేదు సార్. లేదు కానీ ఉన్నత విద్యావంతులు అంటారు సార్ ఆయన్ని. మేబీ అయి ఉండొచ్చు, క్వైట్ పాసిబుల్ అయి ఉండొచ్చు కూడా. ఆయనకి ఆయన బ్రదర్కి ఎందుకో పడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన తమ్ముడిని ప్రమోట్ చేయడం అనేటువంటిది, కేసినేని నాని డాటర్కి విజయవాడ మేయర్ ఇవ్వకపోవడము, లాస్ట్ మూమెంట్ దాకా పెండింగ్లో పెట్టి లాస్ట్ మూమెంట్లో ఇస్తారని అనుకొని ఇవ్వకపోవడము, ఇట్లాంటి ఒకటి రెండు కారణాల మూలకంగా ఆయన బయటకు వచ్చి ఉండొచ్చు. బట్ నేను విన్నది, నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఈ బోండా ఉమా, ఈ దేవినేని ఉమా అని కంపెనీలు ఉన్నారు కదా, వీళ్ళు చేసే పనులు ఆయనకు నచ్చడం లేదట అసలు. వాళ్ళకన్నా ఈయనకి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. వాళ్ళేమో ఈయన ఎలాగైనా సరే బయటికి పంపించాల్సిందే, ఈయన కనుకుంటే మన వ్యవహారాలు సాగడం లేదు, ఏది మన సెక్స్ ర్యాకెట్ స్కామ్ లాంటివి సాగడం లేదు, ఈయన ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ ఇది. సరే, ఈయన నాకు తెలిసినంత వరకు మరీ అంత అడ్డగోలుగా దోచేసేటువంటి లక్షల కోట్లు సంపాదిద్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు కాదు. అయినా కానీ నాకు 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆయనే చెప్పాడు. ఇంకా ఆయనే చెప్పాడు కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సింది. అది ఎట్లా సంపాదించాడు అంటే వాళ్ళ తాతల తండ్రులు 1928 నుంచి ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉన్నారు కదా, ఆల్మోస్ట్ 90 years నుంచి ఉన్నారు కాబట్టి రూపాయి పోగు చేసుకుని ఉంటారు. సరే, రాజకీయ నాయకుడు అంటే నీకు నాకు తెలియదు ఏం లేదు, 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, 500 కోట్లు సంపాదిస్తారు. ఈయన దానికి ఎక్సెప్షన్ అయి ఉంటాడని చెప్పి నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఆ విధంగా చేయలేరు. ఓటుకు 4000 5000 ఇచ్చి అడగుంటారు స్వామి. ఇంటికి పోయేటోటేమో క్వార్టర్ బాటిల్ మంది ఇచ్చి వాడికి మధ్యాహ్నం పూట చికెన్ బిర్యానీ పెట్టి 5000 రూపాయలు ఓటుకి ఇచ్చి కొనాలి అనేసి అంటే వాళ్ళంతసేపు డబ్బులు ఖర్చు పెట్టి ఎంపీ లేనప్పుడు వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు తెగనమ్ముకొని ఎంపీలు అవుతారా? లాజికల్గా ఆలోచిద్దాం. అవును సార్, అవును. అందుకని ఏంటంటే వేరే రాజకీయ నాయకులు మరీ అడ్డగోలుగా 500 కోట్లు సంపాదించుంటే ఈయన 100 కోట్లు సంపాదించడేమో, దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ కిందనే లెక్క. సో మరి ఆయన పార్టీలో నుంచి ఎందుకు బయటకు వచ్చాడంటే ఆయన బాగా అవమానించినట్టున్నారు, ఆయన దాని మూలంగా బయటకు వచ్చినట్టున్నాడు. నాకు ఈ బుచ్చయ్య చౌదరి గారు చాలా బాగా తెలుసు, వయసులో నాకంటే చాలా పెద్దవారు, చక్కగా మాట్లాడతారు. ఆయన కూడాను ఇట్లా అడ్డమైన పనులు చేసేటువంటి వ్యక్తి కాదు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ఆయన యాక్చువల్గా అర్బన్గా ఉన్నంటే ఆయన రూరల్ కింద మార్చారు అయినా కానీ గెలిచాడు. అదేవిధంగా కేసినేని నాని కూడా వైఎస్ఆర్సీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేయకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ గెలుస్తాడు. ఓకే, మనకు కనుక ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజేందర్ గెలిచాడు కదా ఒకసారి, హుజూరాబాద్ నుంచి. బీజేపీలో జాయిన్ అయ్యాడనుకో, బీజేపీలో జాయిన్ కాకపోయినా కానీ ఇండిపెండెంట్గానే గెలిచేవాడు. ఎందుకంటే ఆయనకి ఇది ఉంది. ఐ థింక్ కేసినేని నానికి కూడా ఐ థింక్ హీ ఆల్సో గాట్ ద సేమ్ కైండ్ ఆఫ్ టెండెన్సీ. ఓకే, ఎనీహౌ ఆల్రెడీ ఎంపీ సీట్ కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇట్ ఇస్ ఓకే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆయన బ్రదర్కి పడదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయనకి ఇస్తారేమో, మనకి తెలియదు. అది మనం వేచి చూడాల్సిందే. లేకపోతే నేను రాయపాటి సాంబశివరావుని ఏమైనా పోటీ చేయమంటారేమో, మనకు తెలియదు. లేదంటే ఈ రీట్ వచ్చాడు కాబట్టి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నటువంటి ఆయన మరి టీడీపీలోకి వెళ్తాడేమో. ఇవన్నీ కూడా ఇఫ్లు బట్లే. ఎలక్షన్ షెడ్యూలు రేపు ఫిబ్రవరి 15-20 తారీఖుల మధ్య ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన దాకా ఇవన్నీ ఇలాగే జరుగుతూనే ఉంటాయి. ఏది కన్ఫర్మ్డ్గా ఉండదు. కొన్ని కన్ఫర్మ్డ్గా ఉంటాయి, ఆల్మోస్ట్ 70-80% కన్ఫర్మ్డ్గా ఉంటాయి. కానీ మిగిలిన 20% అనేటువంటిది జంపు జిలానీలు, ఆయారములు, గయారములు అన్నీ మామూలుగా జరుగుతూనే ఉంటాయి ఇలాంటివన్నీ. ఎనీహౌ లెట్ us hope the బెస్ట్. ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడవలసినదే. అని లోకేష్ బాబుకి ఈయన సమాధానం చెప్పుకోవడం ఏంది చెప్పు. లోకేష్ బాబు నిజంగానే చెప్పుకుంటే వయసులో చిన్నవాడు కదా, మంగళగిరిలో ఎమ్మెల్యేగానే గెలవలేదు, రాజకీయ అనుభవం లేదు, తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి 3 శాఖలకి మినిస్టర్ అయ్యాడు. మరి కేసినేని నాని వ్యవహారం అలా కాదుగా కదా, 2008 నుంచి ఉన్నాడు కదా ఆయన. అందుకని మరి ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు, కేసినేని నాని లాంటి వాళ్ళు ఈ లోకేష్ చెప్పినట్టు వినాలంటే ఎందుకు వింటారు? నేను కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడి ఉంటే నిలబడాలి, తుమ్మమంటే తుమ్మాలి, దగ్గమంటే దగ్గాలి అంటే ఎట కుదురుతుంది? కుదరదు కదా, కష్టం కదండి సార్, కష్టం. అది అందుకని ఏంటంటే అలాంటి వాతావరణంలో ఇమడలేక బయటకు వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది విషయంలో ఏంటంటే పొమ్మలు లేక పొగబెట్టే వ్యవహారం చేస్తారు. ఓకే, ఇప్పుడు బీజేపీ వాడు ఉన్నారనుకో, ఈ మన ఈ వారాహి గారిని పొమ్మనరు కానీ పోయే విధంగా పొగ పెడతారు. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే పొగ కూడా పెట్టడంలా. ఎనీహౌ దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్, అది తర్వాత చేసుకోవచ్చు. సో ఎనీహౌ లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేటువంటిది చూద్దాం. అది
నాకు ఆయన వైఎస్ఆర్సీపీ వాళ్ళు విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చారంటే గెలుస్తాడు కూడా. అంటే ఇప్పుడు లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో సార్, అంటే ఐ మీన్ లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కోల్పోయిన సీటు కదా విజయవాడ. అవును. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి కేశినేని నాని గారు వస్తే అప్పుడు అపజయమే కదా, ఇప్పుడు కొత్తగా విజయం ఏమొస్తుంది, మళ్ళీ టీడీపీ అభ్యర్థి అక్కడ గెలుస్తాడు అనేటువంటిది వీళ్ళు కొత్త ఈక్వేషన్స్ మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీని అలాగే కేశినేని నాని గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా. ఇవన్నీ కూడా మామూలే సాగు, ఇవన్నీ కూడా మామూలుగానే జరుగుతూనే ఉంటాయి. ఆయనకు అక్కడ ఇష్టం లేదు, పసకలేదు. ఈ లోకేష్ బాబుకి సమాధానం చెప్పడం అనేటువంటిది ఆ రేంజ్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా కానీ బాధాకరంగానే ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినాలి, కానీ నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంటే కుదరదు కదా. చంద్రబాబు నాయుడు చెప్తే వింటారు, కానీ లోకేష్ చెప్తే ఎందుకు వింటారు? వయసు ఇంకొకటి అన్నింటిని లెక్కలోకి తీసుకోవాలి కదా. ఎవరికి ఇచ్చేయండి మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. ఆ మర్యాద లేకపోవడం వల్ల బయటకు వస్తున్నాడు. అందులో ఆయన దగ్గర ఉండేటువంటి బోండా ఉమా లాంటి వాళ్ళకన్నా వెనక పడదు. ఓకే సార్. దట్ ఈజ్ ఆల్సో అనదర్ రీజన్. కత్తి రామ్మోహన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, బుద్ధా వెంకన్న, వీళ్ళందరూ కూడా బాగా యాంటీగా ఉంటారండి. యాంటీగా ఉంటారు. వాళ్ళు యాంటీగా ఉంటారంటే ఏంటంటే వాళ్ళు చేసే పనులన్నీ పనికిమాలిన పనులు కదా, సెక్స్ ర్యాకెట్ పనులు కదా వాళ్ళు చేసింది. కాల్ మనీలో కూడా వీళ్ళ పేర్లు బాగా అని చెప్పి ఈయనకి అంత చేటు అట్లాంటివన్నీ కూడా నచ్చవు. అలాంటివన్నీ నచ్చలేని వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఇండిపెండెంట్గానే ఉంటారు, వేరే పార్టీలోనే జాయిన్ అవుతారు. రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఇంకెక్కడ పోతారు చెప్పు. అవును సార్. కానీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయి ఉంటాడు ఆయన. రెండు ఇన్స్టంటేనియస్గా తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేశాడు, పార్లమెంట్ మెంబర్షిప్ కూడా రిజైన్ చేశాడు. రిజైన్ చేశాడంటే ఏంటంటే స్పీకర్కి ఇవ్వాలి. అది స్పీకర్ ఫార్మాట్లో ఇస్తే ఏం లేదు, ఇట్స్ ఫార్మాలిటీ, యాక్సెప్ట్ చేస్తారు, అదేం పెద్ద ఇదేం కాదు. సార్ నాని గారి ఎపిసోడ్ ఇంతవరకు ఓకే సార్. మీరు అన్నట్లు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుంది అనేటువంటిది ఖచ్చితంగా ప్రజా తీర్పు చూడాల్సిందే. ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నాడు సార్. ఎందుకంటే మొన్నటి వరకు ఆయన టీడీపీని చాలా విభేదించారు, జనసేనని కూడా విభేదించారు, వైసీపీకి చాలా దగ్గర అయిపోతారనుకున్నటువంటి టైంలో వైసీపీకి షాక్ ఇచ్చి నేను టీడీపీ లేదా జనసేనలోకి పోతానని చెప్పి అంటున్నారు. జనసేనకే ఎక్కువ మొగ్గు చూపేట అవకాశం ఉంది. ఏంటిది ముద్రగడ పద్మనాభం గారు స్వయంకృతాపదం అనుకోవాలా, లేకపోతే అవగాహన లేకుండా ఇలా చేస్తున్నారు అనుకోవాలా సార్? నాకు తెలిసినంత వరకు మనిషి కొంచెం తొందరపడ్డాడేమో అనిపిస్తుంది. ఓకే సార్. ఆయనకు కూడాను 20-25 సంవత్సరాల రాజకీయ నేపథ్యం ఉంది కదా సార్. అసలు కాపు ఉద్యమానికి కాపు కులానికి మార్గదర్శి కదండి సార్ ఆయన. 2 సార్లు గెలిచాడు, 2 సార్లు ఓడిపోయాడు కదా ఆయన. వాళ్ళ ఫాదర్ టైం నుంచి కూడా ఆయనకి ఉన్నటువంటిదే. కాపు సామాజిక వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులే ఉన్నాయి ఆయనకి. 2వ తారీఖు వైసీపీలో జాయిన్ అవుతున్నాడు, కండవా కప్పుకుంటున్నాడు, అది ఇదని అంత చేయడం అడావుడి చేసి టక్మని చివరి మూమెంట్లో మార్చేస్తారు. అదే నేను చెప్పాను కదా, నేను ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందాక ఇలాంటివన్నీ చాలా అప్పుడప్పుడు షాకులు తగులుతుంటాయి మనకు. మరి ఆయన ఎందుకు జాయిన్ అయ్యారు అనేసి అంటే అది ఆయన నోటితోటి ఆయనే చెప్పాలి. ఇదిగో నేను పలానా కారణం మూలంగా జాయిన్ అయ్యాను. ఓకే సార్. మీరు నన్ను అడిగినా కానీ నేనేం చెప్పగలుగుతాను? ఆయనే 2-3 సార్లు ఉత్తరాలు రాశాడు కదా. అంతకుముందు లోకేష్ ఎంత దారుణమైన థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడాడో విన్నాం కదా. 7,000 మంది పోలీసుని ఇంటి చుట్టూరు పెట్టి ఇంట్లో నుంచి బయటికి రానియకుండా అష్టదిగ్బంధనం చేశారు కదా. ఆ టైంలో రైలు తగలబడితే ఎక్కడో కడప నుంచి రౌడీలు వచ్చి తగలబెట్టారని చెప్పారు కదా. అది కాదు అన్న సంగతి తేలిపోయింది కదా. మొన్న ఈ మధ్యనే ఐ థింక్ విజయవాడ కోర్టు దానికి ఏదో రిలీఫ్ కూడా ఇచ్చినట్టున్నారు, జడ్జిమెంట్ కూడా వచ్చినట్టుంది. ఆయన మిస్సెస్ని కూడా చాలా దుర్భాషలాడారు కదా. అవును సార్. కొట్టారు కదా. తుని కేసులు ఎత్తేసారు కదా సార్ వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు రైలు దహనం కేసు, ఇదంతా కూడా అల్లర్ల కేసులు కూడా. అలాంటప్పుడు ఏంటంటే మరి ఆయన లాస్ట్ మూమెంట్లో ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నానంటే కేవలము కాపు సామాజిక వర్గము అనేటువంటి ఒక్క దాంతో ఆయన డెసిషన్ తీసుకున్నాడు అంటే ఆయన పప్పులో కాలిచ్చినట్టే. ఓకే సార్. అంతే. అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు 1-2 సార్లు ఆలోచించి చేయాలి. అంటే ఈ అవకాశం కనుక పోయిందంటే ఇంకా 5 ఏళ్ల దాకా మళ్ళీ అవకాశం రాదు కదా. జాగ్రత్తగా ఉండాలి. అందులో ఏమైంది, ఆయనకి కావాలి, ఆయన కొడుక్కి కావాలి. ఇవాళ రేపు ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ అయిపోయిందమ్మా అన్ని చోట్ల. అవును సార్. ఇప్పుడు నాకు కావాలి, నా భార్యకి కావాలి, నా కొడుక్కి కావాలి, నా పెద్ద కొడుక్కి కావాలి, చిన్న కొడుక్కి కావాలి, కూతురుకి కావాలంటే ఎంతమందిని నాకు అకామిడేట్ చేస్తారో చెప్పు. ఈ పార్టీలోనూ అంతే ఉంది, ఆ పార్టీలోనూ అంతే ఉంటుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఫ్యామిలీలో ఒక్కళ్ళే, అది రాజశేఖర రెడ్డి గారి పాలసీ. అందుకనే ఏమని కూడాను షర్మిలాని కూడా దూరం పెట్టింది. ఆ దూరం పెట్టడం అనేటువంటిది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య తగాదు వచ్చింది కదా. అవును సార్. మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని కనుక తీసుకుంటే ఆయన ఉన్నారు, ఆయన మిస్సెస్కి ఏమో విశాఖపట్నం నుంచి ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు అట్లనే పరటాల సునీత ఉంటే పరటాల సునీత గారికి, పరటాల సునీత కొడుక్కి, వాళ్ళిద్దరికి కూడా టీడీపీ తరఫున కన్ఫర్మ్ చేస్తారు. కానీ వైసీపీ వాళ్ళు క్యాండిడేట్స్ దొరక్క ఒకటే ఫ్యామిలీలో వాళ్ళకి ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు తిడతారు. మరి టీడీపీ వాళ్ళు చేసింది కూడా అదే పనిగా. అవును సార్. వీళ్ళు వాళ్ళని తిడతా ఉంటారు, వాళ్ళు వీళ్ళని తిడతా ఉంటారు, ప్రజలేమో తమాషా చూస్తూ ఉంటారు. ఢిల్లీలో కూర్చున్న బీజేపీ వాళ్ళకి ఏంటంటే మహదానందంగా ఉంటుంది అనమాట. అమ్మ వీళ్ళిద్దరు కనుక కలిసిపోయి వీళ్ళిద్దరు కొట్టాడుకుంటూ ఉండాలి, మన దగ్గరికి రాకూడదు, వచ్చిన దగ్గర నుంచి ప్రత్యేక హోదా అంటారు, పోలవరం అంటారు, ఫండ్స్ అంటారు,
విశాఖపట్నం చెన్నై కారిడోర్ అంటారు, రైల్వే జోన్ అంటారు. అమ్మో వాళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉండాలి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇద్దరు మటుకు మనకు సపోర్ట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. ఇది వాళ్ళ స్ట్రాటజీ. బీజేపీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదగాలని చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అందుకనే తెలుగుదేశం వాళ్ళు ఎంత ఇది చేసినా కానీ వాళ్ళు అందుకని ఏ సంగతి చెప్పడం లేదు. ఓకే సార్. వీళ్ళు ఏ సంగతి చెప్పడం లేదు, ఇంక ఇది అయ్యేది కాదు, సచ్చేది కాదులే, తీరేది కాదులే అని మన పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి చెప్పేశాడు నేను టీడీపీ తోటని. అన్నవాడు ఊరుకున్నాడంటే ఊరుకోవాలా, మళ్ళీ తెలంగాణలోకి వచ్చేసరికి బీజేపీ అంటాడు. మామూలుగా ఎవడైనా 2 పడవల మీద కాళ్ళు పెడతాడు. ఈయన పవన్ కళ్యాణ్ ఏంటంటే 3 పడవల మీద కాళ్ళు పెట్టాలని చూస్తాడు. ఎట్లా కుదురుతుంది చెప్పు. ఎనీహౌ దట్ ఈస్ ఏ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. మరి ముద్రగడ పద్మనాభం గారు టీడీపీలోకి జనసేనలోకి నిజంగానే వెళుతున్నారంటే వేచి చూడాల్సిందే. ఇంకా అది 100% కన్ఫర్మేటర్గా చెప్పినట్టు కాదు. ఇప్పుడు కేసీనేని నానిది ఇంది పక్కన పెట్టి చూడు సాహు. కేసీనేని నాని 10వ తారీఖు ఇమీడియట్గా డెసిషన్ తీసేసుకున్నాడు, అయిపోయింది. అవును. ఈ ముద్రగడ గారు ఏంది లాస్ట్ మంత్ 20వ తారీఖు దగ్గర నుంచి నానుస్తూ ఉన్నారు వ్యవహారాన్ని. 2వ తారీఖు కండవా కప్పుకుంటా అన్నాడు. ఇవాళ 12వ తారీఖు వ్యవహారం మారిపోయింది. ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉండేటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా ఉండలేరు ఎక్కువ రోజులు. అంత ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది పనికిరాదు. మరి అంత ఆయారాం గయారాం అయితే ఎట్లా తప్పు కదా. ఆయారాం గయారాం ఎట్లా వచ్చిందో తెలుసా మీకు? తెలియదు సార్. హర్యానాలోనో హిమాచల్ ప్రదేశ్లోనో ఒక ఆయన ఉండేవాడు. పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ ఆయన. ఓకే. అందుకని ఆయారాం గయారాం. ఆయన పేరు కూడా రామే. అదే సార్, అందుకని ఆయన పేరు మీద ఆయారాం గయారాం అని చెప్పి వచ్చింది అనమాట. అది చాలా విచిత్రం కదా అది. అవును సార్, అవును. మీరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా అలాగే అయిపోయింది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఆయనే 3 ఉత్తరాలు రాశాడు, ప్రశ్నలు కూడా సంధించాడు కదా. మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు చేశాడు? ఎనీహౌ ఆయన స్ట్రాటజీ ఏందో మనకు తెలియదు. వీళ్ళ స్ట్రాటజీ ఏంటనేది వీళ్ళకు ఉంటుంది, వాళ్ళ స్ట్రాటజీ అనేది వాళ్ళకు ఉంటుంది. ఎనీహౌ లెట్ us వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఏది ఏమైనప్పటికీ ఏపీలో ఈసారి రాజకీయం మాత్రం మునుపటి దానికన్నా కూడా రసవత్తరంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్. ఉంటుంది. ఎందుకంటే ఈ అధికార పార్టీలో అసంతృప్తులు ఉన్నాయి. రేపు టీడీపీ జనసేన కూటమిలో టికెట్లు గనక మళ్ళీ ప్రకటిస్తే అక్కడ కూడా ఇంకా వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. యాజ్ ఆన్ టుడే ఇవాళ కూడాను అంటే ఈ ఐపాక్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ కన్సల్టెంట్స్గా ఉండి చేశారు కదా సార్. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంతకుముందు మన అసలు ఆయన ఎవరు ప్రశాంత్ కిషోర్ ఆయన ఏదో స్పెషల్ ఫ్లైట్లో వచ్చి పత్రికా విలేకరులను కూడా అవాయిడ్ చేసి ఏదో కర్ర పెరగకూడదు, పాము సాగకూడదని చెప్పిపోయిన తర్వాత ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత సాహు లెట్స్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 120 సీట్లకి తగ్గకుండా గెలుచుకుంటారు అనేటువంటిది నాకు తెలిసిన విషయం. ఓకే. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఓకే సార్. 32 కాన్స్టిట్యున్సీస్లో చాలా టైట్ కాంపిటీషన్ ఉంది అనేటువంటిది ఇన్ఫర్మేషన్. దాని గురించి ఫర్దర్గా నేను అడిగాను వాళ్ళు, మీరు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి, ఎలా తీసుకున్నారు, ఎలా చేశారని అడిగాను నేను. వాళ్ళు నా ఆఫీస్కి కూడా వచ్చారు నా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. ఓకే సార్. ఇప్పుడు 5 or 6 months బ్యాక్ వచ్చారు అనమాట. సరే మొన్న కూడా ఒకసారి వచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన వ్యవహారం చెప్తున్నాను నేను. సో దట్ ఈస్ ద థింగ్. ఎట్లా తీసుకున్నారు మీరు, ఎలా చేశారంటే ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్, ప్రతి గ్రామము, ఆ గ్రామంలో 1 పోలింగ్ స్టేషన్ ఉందా, 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయా, ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో కూడా ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లలో ఏంటంటే మతాల వారీగా ఎలా ఉంది, కులాల వారీగా ఎలా ఉంది, ఓకే, వయస్సు రీత్యా ఎలా ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ బూత్లో కూడాను కొత్తగా వచ్చిన ఓటర్లు ఎంతమంది, తీసేసిన ఓట్లు ఎన్ని, ప్రజలు ఏ ఏ విషయంలో సంతృప్తికరంగా ఉన్నారని మొత్తం ఒక 10-15 పాయింట్స్ ఉన్నాయండి. అందులో ఈ 10-15 పాయింట్స్లో ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇది చూసిన తర్వాతే మేము ఆ కంక్లూషన్కి వచ్చాము. మా రిపోర్ట్ కూడాను ఆల్మోస్ట్ ఫైనల్ రిపోర్ట్ లాగా ఇచ్చామండి అని చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర కూడా వచ్చి నా ఒపీనియన్ కూడా అడిగారు అనమాట. ఓకే సార్. అందుకని చెప్పి వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. దయచేసి ప్రజలను నన్ను అపార్థం చేసుకోబాకండి. ఎనీహౌ ఈ సందర్భంగా రాబోయేటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారికి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.